సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రెజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. శామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్ లతో బీటౌన్ లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్డేలకు విష్ కూడా చేసుకుంటుంటారు. ప్రెజెంట్ శామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయింది. నటిగా రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న నేషనల్ క్రష్ కు సికిందర్ బ్రేకులేసింది. కానీ కుబేరా ట్రాక్ ఎక్కించింది. శామ్, రష్మిక లైనప్ ఓకే గానీ గతంలో ప్రకటించిన లేడీ ఓరియంట్ చిత్రాలు ఎంతవరకు వచ్చాయో క్లారిటీ లేదు. శామ్ నిర్మాతగా మారే క్రమంలో ట్రలాలా అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి మా ఇంటి బంగారం అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఈ మూవీ ఎంతవరకు వచ్చిందో ఇప్పటికీ కనీసం అప్డేట్ లేదు. అలాగే రష్మిక 2 ఏళ్ల క్రితం రెయిన్బో అనే చిత్రానికి కమిట్ అయింది. శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా ఫిక్స్ అయిన ఈ మూవీ కూడా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. కానీ ఆ వెంచర్ సెట్స్ పైకి వెళ్ళిందో లేదో కూడా తెలియదు. ఇలా ఇద్దరి స్టార్ హీరోయిన్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమయ్యాయో క్లారిటీ లేకుండా ఉంది.